రండి, ఈనాటి ఆరాధన వాక్యంగా మనం ధ్యానం చేసిన మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు ధ్యానం చేసిన ఈ విషయాల్లో చాలా విషయాలు ప్రభుని ఆరాధించడానికి గల విషయాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఇక్కడ రెండు సందర్భాలను దృష్టించి మాట్లాడుతూ ఉన్నారు. మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలి అన్న విషయము ఈ మాటలను మనం ధ్యానం చేస్తే మనకు అర్థమైపోతుంది. ఎవడు కూడా పాత బట్ట ఉన్నప్పుడు కొత్త బట్టను మాసిక వేయడట. పాత బట్ట ఏమవుతుంది అంటే చినిగిపోతుంది, చీకిపోతుంది. ఈ పాత బట్ట వల్ల కొత్త బట్ట పాడైపోతుందంట త్వరగా. మరి ఈ కొత్త బట్ట పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మొత్తం ఎక్కడ నామరూపాలు లేకుండా పాత బట్టను తీసేసి అక్కడ కొత్త బట్ట వేస్తే కొంతకాలం ఉంటుంది. ఎందుకు ఈ మాట ప్రభు మాట్లాడారంటే, నీ పాత జీవితం అలాగే ఉంటుంది, పైన కొత్త జీవితం అనేది తగిలిస్తే అది సరికాదు బాబు. ఈ కొత్త జీవితం అనేది 1 రోజు 2 రోజులు 3 రోజులు బాగానే ఉంటుంది. ఈ పాత జీవితం ఏం చేస్తుందంటే ఈ కొత్త జీవితాన్ని కూడా పాడు చేసేస్తుంది. అందుకే కొరింథీ గ్రంథకర్త 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యంలో ఇలా ఉంటది. ఏమంటది? కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. పాతవి గతించిపోయిని, కొత్తవైని అంట. ఎందుకంటే క్రీస్తు నందున్న ఎడల వాడు ఇక పాత మనిషి కాదు, పాత జీవితం కాదు. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 24 వరకు ఉన్న వచనాలను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఇక్కడ తండ్రి 2 కుమారులు ఉన్నారు. ఒక తండ్రి 2 కుమారులు ఆ ఇంటిలో జీవిస్తూ ఉన్నారు. ఆ ఇంటిలో ఉన్న 2 యవ్వనులు పెద్దవారయ్యారు. చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చాడు. డాడీ చెప్పు నాయనా, నాకు మన ఆస్తిలో ఎంత భాగం వస్తుందో అంత భాగం ఇచ్చేయండి. ఎందుకు? నేను విదేశాలకు వెళ్ళి నేను పెట్టుబడులు పెట్టి నేను ఉద్యోగం చేస్తాను, వ్యాపారం చేస్తాను, మీతో నేను ఉండలేను. నా ఆలోచనలు నాకున్నాయి, నా ధ్యానం నాకుంది, నా తెలివి నాకుంది, నాకు ఉన్నటువంటి ప్రణాళికలు నాకున్నాయి. డాడీ నా ఆస్తి నాకు ఇచ్చేయండి. మరో మాట మాట్లాడలేదు, ఆస్తి పంచిపెట్టి ఇచ్చేశాడు. కొంతకాలం అయింది, విదేశాలకు వెళ్ళిపోయాడు. జూదానికి అలవాటు పడ్డాడు. తన దగ్గర తీసుకుని వచ్చిన ధనమంతా వ్యయపరిచేశాడు. అయిపోయింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. తండ్రి తను చూసిన ప్రేమ జ్ఞాపకానికి వచ్చింది. తండ్రి తన పనివారిని చూస్తున్న ప్రేమ జ్ఞాపకానికి వచ్చింది. విదేశాల్లో పెట్టుబడి పెట్టినంతసేపు తండ్రి ప్రేమ గుర్తు రాలేదు. విదేశాల్లో విచ్చలవిడిగా జోదం ఆడినప్పుడు తండ్రి గుర్తు రాలేదు. విదేశాల్లో విచ్చలవిడిగా తన విలాసాలకు ఉర్రూతులూగినప్పుడు తన తండ్రి గుర్తు రాలేదు. కరువు వచ్చిందంట, డబ్బంతా అయిపోయిందట. అప్పుడు ఒక పని చేయడానికి యజమాని దగ్గరికి వెళ్ళాడట. పందులు మేపడానికి కుదుర్చుకున్నాడట. ఆ పందులు మేపుతూ ఉంటే ఆకలి వేసిందంట. ఆ పందులు తినే పట్టుతో కడుపు నింపుకుందామన్నా అక్కడ ఆ పందులు తినే పట్టు కడుపు నింపలేదంట. అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట. అప్పుడు జ్ఞాపకం రాలేదు, ఏమొచ్చింది అప్పుడు? ఇక్కడ చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు. చాలా మంది తల్లిదండ్రులు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది ఇలా అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మాట వినట్లేదు. పాస్టర్ గారు మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, మాట వినట్లేదు. ఎలాగండి? అలాగండి.
ఇక్కడ ఈ తండ్రి అక్కడ ఎవరితో చెప్పాడు? మా వాడు కొంచెం బుద్ధి చెప్పండి అని. అక్కడ ఎవరికి సిఫర్ చేశాడు? మీతో కొంచెం స్నేహంగా ఉంటున్నాడు కదండి, మా వాడికి కొంచెం బుద్ధి వచ్చే రీతిగా మాట్లాడండి బాబు అని ఎవరితో చెప్పాడు? ఇక్కడ తండ్రి ఏ ఒక్కరితో కూడా మా వాడికి కొంచెం బుద్ధి వచ్చేలాగా మీరు చెప్పండి అని మాట్లాడలేదు. మరి ఆ కుమారుడికి బుద్ధి ఎలా వచ్చింది? ఓ దైవజనుడు ఇలా రాశాడు, ఆ తండ్రి మనుషుల దగ్గరకు వెళ్ళి మా అబ్బాయికి బుద్ధి వచ్చేలా కొంచెం మాట్లాడండి, జ్ఞానం వచ్చేలా మాట్లాడాలని మాట్లాడలేదట. ఆ తండ్రి మోకరించి పరమందున్న తండ్రితో చెప్పాడట, ప్రభువా నా కుమారుని నీ చేతికి అప్పగిస్తున్నాను. మన కుటుంబము సరిగ్గా స్థిరంగా ఉండాలి అంటే మనము ఎవరి దగ్గరకో వెళ్ళి మా వాడికి బుద్ధి చెప్పండి, మా ఈయనకి బుద్ధి చెప్పండి, ఈమెకి బుద్ధి చెప్పండి అని చెప్పనవసరం లేదు. బుద్ధి చెప్పే దేవుడు ఉన్నాడు. అతని పాదాలు పట్టుకుంటే దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుత రీతిగా బుద్ధి వచ్చే రీతిగా చేయగలడు. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? బుద్ధి వచ్చినప్పుడు ఆలోచించాడట, నా తండ్రి ఇంట చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, సమృద్ధిగా భోజనం చేస్తున్నారు, అయితే నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్తాను. తండ్రి దగ్గరకు వెళ్ళాడు ఆయన. తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి, మరలా చదువుతాం ఒకసారి. 18వ వచనం 15వ అధ్యాయం లూకా సువార్త. ఈ కుమారుడికి బుద్ధి రాగానే ఏం జ్ఞాపకం వచ్చింది? తండ్రిని పరలోకం జ్ఞాపకం వచ్చాయి. అంటే అర్థమవుతుంది, నేను నా తండ్రి సేవించే దేవునికి విరోధంగా పాపం చేశాను. తన మనసును అనుకున్నాడట, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి వ్యతిరేకంగా జీవించాను, నీకు వ్యతిరేకంగా జీవించాను, నన్ను క్షమించండి, నీ కొడుకునని పిలుచుకోవడం నాకు అర్హత లేదు, కాబట్టి నీ కూలివానిలో ఒకరిలా ఉంటానని అనుకున్నాడట. మార్పు ఎక్కడ ప్రారంభమైంది? హృదయంలో ప్రారంభమైంది. ఇప్పుడు వరకు ఉన్న ఈ హృదయంలో ఉన్న పాత బట్ట ఏదో సంతరించుకోబోతుంది. ఈ పాత మనసు కాస్త కొంచెం ఏదో నూతనపరచబడుతూ ఉంది. ఇక్కడ ఈ కుమారుడు పాడైపోయిన స్థితి అక్కడ మనకు కనబడుతూ ఉంది. పాడైపోయిన స్థితి. మీరంటారు, కుమారులేనా పాడైపోయింది? కుమార్తెలు పాడైపోరా? ఇక్కడ మరి పాడైపోయిన కుమారుడు కోసమే కదండి చెప్పారు అని మీరంటే మనం పొరపాటు పడుతున్నాం. పాడైపోయేది కుమారులు మాత్రమే కాదు, కుమార్తెలు కూడా. ఎలా చెప్పగలరండి? ఓ మాట చదివిస్తాను చూడండి. యెషయా గ్రంథం 3:16కు రండి. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాళ్ళై మెడచాచి నడుచుచు, వారచూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు, తమ కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు. చాలండి. ఎవరు? సియోను కుమార్తెలట. అంటే కుమార్తెలు కూడా పాడైపోతున్నారు. ఎలా పాడవుతున్నారట? గర్విష్ఠురాండ్లు అవుతున్నారంట. ఈ పాడైపోతున్నటువంటి ఈ కుమార్తెల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే స్నేహితులారా, గర్వం. నా అంత అందం ఎవరికీ లేదు, నాలా ఎవరు సింగారించుకోలేరు, నాలా ఎవరు మాట్లాడలేరు, నాలా ఎవరు పాడలేరు, నాలా ఎవరు చదవలేరు. దేవుడు నీ అందాన్ని ఎందుకు ఇచ్చాడంటే నీ భర్తకు చూపించడానికి, పరాయి పురుషులకు చూపించడానికి కాదు.
దేవుడు ఏ స్త్రీకిచ్చిన అందమైన, దేవుడు ఏ పురుషునికిచ్చిన అందమైన తన భార్యకు, తన భర్తకు చూపించుకోవడానికి. పాడైపోతున్న సియోను కుమార్తెలు, దయతో మరలా చెబుతున్నాను వినండి, ఇది ప్రభుని ఎరుగని వారి కోసం రాసింది కాదు, ప్రభుని ఎరిగి దేవుణ్ణి ఎరిగిన వారి కోసం రాసిన మాట. జాగ్రత్త, దేవుడు నీకు అందమిచ్చాడు, అందాన్ని నీ భర్తకు చూపించడానికి. వస్త్రధారణ విషయంలో జాగ్రత్త. లేకపోతే మనం చేస్తున్న అందాన్ని బాహ్యరకంగా చూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరొకరిని కామ కోరికలతోటి రేకెత్తించడానికి అయితే బహుశా మనము పాడైపోయిన వారమే అన్న విషయాన్ని మరచిపోవద్దు. పాడైపోయిన కుమార్తెలు ఉంటారు, పాడైపోయిన కుమారులు కూడా ఉంటారు. మరి పాడైపోయిన తల్లిదండ్రులు ఉండరా? ఎందుకుండరు? కడుపున పుట్టిన బిడ్డలు నా మీద తిరగబడుతున్నారు, తిడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. అయ్యో, ఏంటండి ఇలా తయారయ్యాడు, అతి చిన్న వయసులో మాదక ద్రవ్యాలు, అతి చిన్న వయసులో డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు, అతి చిన్న వయసులో బీర్లు తాగుతున్నారు, అతి చిన్న వయసులో సిగరెట్లు కాలుస్తున్నారు, అతి చిన్న వయసులో ఇలా చేస్తున్నారంటే తల్లి తండ్రి సరిగ్గా జీవించకపోతే. ఏమండి, తండ్రి తాగుతూ వచ్చి, రే నాన్న నువ్వు తాకరా పాడైపోతావంటే, చాలులే చెప్పు, నువ్వు మానే, తర్వాత నాకు చెప్తిగానే అంటాడు. అమ్మా నీ భర్తకు లోబడాలి అంటే, అమ్మా ఫస్ట్ నువ్వు నాన్నకు లోబడు, తర్వాత నాకు చెప్పిది కానీ అంటదా కుమార్తె. నీ మాట సరి ఉండదు, నీ జీవితం సరి ఉండదు, నీ బ్రతుకు సరిగ్గా ఉండదు, బిడ్డలు సరిగ్గా ఉండాలంటే ఎలా? పాడైపోయిన తల్లిదండ్రులు. ఇలాంటి వారు ఉన్నప్పుడు ప్రతి హృదయం నిండా మాచిన గుడ్డలు, చిరిగిన గుడ్డలు, ఆ గుడ్డలకు మనం ఏం చేస్తామంటే మందిరానికి వచ్చి ప్రార్థన, రక్షణ, వాక్యం అనే మాస్క్ను తగిలిస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ పాత చిరిగిన గుడ్డ, పాత చిరిగిన ఈ బట్ట కొత్త బట్టను చింపేస్తుంది తప్ప ఎంతకాలమో అందంగా కనబడలేదు. చాలామంది సంఘంలో, మందిరాల్లో నటించేస్తూ ఉంటారు భక్తి పరులుగా, లేక చాలా దీన మనసు కలిగినట్టుగా. ఈ భక్తి ఎంతో కాలం ఉండదు, ఏదో ఒక రోజు బయటపడుతుంది. మరి ఏంటి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? రండి ఒకసారి చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుతాం, చూడండి. ఇక్కడ జరిగిన సంఘటన మనకు చాలా స్పష్టంగా అర్థమైంది కదా. కుమారుడు దూరంగా నుండి వచ్చాడు, రాగానే తన చిరిగిన పాత వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడట. సంగమా, స్నేహితులారా, ఈ రోజు మనము ఆరాధించే దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తామో తెలుసా? పాత చిరిగిన బట్టను తీసివేసి నూతనమైన ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చిన దేవుణ్ణి మనము ఆరాధించబోతున్నాం. ఈ తప్పిపోయి చనిపోయి తిరిగి బ్రతికిన ఈ కుమారుడుని చూచి అతడి పాత వస్త్రములు విడిచిపెట్టి ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి, ఉంగరము పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడిగించి అతన్ని ఒక రాజు కుమారునిగా చేశాడట. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సంగమా, స్నేహితులారా, ఆ పరమ తండ్రి అయినటువంటి ఆ దేవుడు మనల్ని చూసి ఏమంటున్నారో తెలుసా? రండి, ఈ మాట కూడా చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. జకరియా గ్రంథానికి రండి. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం అందరం కూడా. దేవుడు అంటున్న మాట, నీ మైల బట్టలు తీసివేసి, నీ దోషాలను పరిహరించి, నీకు ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చే దేవుణ్ణి ఈ రోజు మనము ఆరాధించబోతున్నాం. నీ మైల బట్టలు దేనితో మైలపరచబడ్డాయో, ఏ పాపంతో మైలపరచబడ్డాయో, ఏ దోషంతో మైలపరచబడ్డాయో, దేవుడు అంటున్నాడు, నీ మైల వస్త్రములను తీసివేసి నీకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి నీ దోషాలను పరిహరిస్తాడట. ప్రియమైన సంగమా, స్నేహితులారా, నీకు ప్రశస్తమైన వస్త్రాలు, నాకు ప్రశస్తమైన వస్త్రాలు నూతన సృష్టిగా చేసి, నూతన కార్యము చేసి, నూతన జీవం ఇచ్చి, నూతన మనసునిచ్చి, ప్రశస్తమైన వస్త్రములతో మనలను అలంకరించిన దేవుణ్ణి ఈ రోజు మనము ఆరాధించబోతున్నాం. కనుక మనము ఆయనను స్తోత్రించాలి.
ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. ఎందుకంటే పాత బట్టకు ఇప్పుడు వరకు మనము మాసిక వేశాము. ఇక పాత బట్ట పూర్తి సంపూర్ణంగా తొలగించి నూతనమైన ప్రశస్తమైన వస్త్రాన్ని వేద్దాం. నీ పాత జీవితం, నా పాత జీవితం, మన పాత జీవితం, మన రోత జీవితం అంతా సమాధి చేయాలి. మనము నూతన సృష్టులము, ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించబడుచున్న వారము. ఆ ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించే దేవుణ్ణి మనసారా ప్రార్థన చేద్దామా? మోకరించండి.